డాక్టర్ గారు, నాకు హార్ట్ ప్రాబ్లం ఉందేమో అని డౌట్గా ఉందండి. టీఎంటీ చేయించుకోవాలా, 2D ఈకో చేయించుకుంటే తెలుస్తుంది అంటారా? హాయ్, దిస్ ఇస్ డాక్టర్ చైతన్య. ఈరోజు మనం ఇంకో కామన్ డౌట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఏంటంటే, హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉందా లేదా అని అనుకున్నప్పుడు 2D ఈకో చేయించుకోవాలా, టీఎంటీ చేయించుకోవాలా అని చాలామంది అడుగుతూ ఉంటారు. దానికి నేను ఇచ్చే ఆన్సర్ ఏంటంటే, 2D ఈకో నార్మల్ ఉన్నంత మాత్రాన హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఏమీ లేనట్టు కాదండి. హార్ట్ అటాక్ ఆల్రెడీ వచ్చిన పేషెంట్స్లో హార్ట్ డ్యామేజ్ అయిపోతుంది కాబట్టి అప్పుడు ఆ డ్యామేజ్ మనకి 2D ఈకోలో తెలుస్తుంది. బట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా లేదా అని అనుకున్నప్పుడు 2D ఈకో నార్మల్గానే ఉంటుంది. అది నార్మల్ ఉన్నంత మాత్రాన మనకి ఏమీ లేనట్టు కాదు. సో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా లేవా తెలుసుకోవాలంటే ట్రెడ్మిల్ టెస్ట్ చేయించుకోవాలి. ట్రెడ్మిల్ టెస్ట్ ఏంటి? మనం ట్రెడ్మిల్ మీద నడుస్తున్నప్పుడు మనకి ఈసీజీ కనెక్ట్ చేస్తారు. నడుస్తూ ఉన్నప్పుడు మనకి ఈసీజీలో చేంజెస్ వస్తే దాన్ని బట్టి ప్రాబ్లం ఉందా లేదా అన్నది తెలుస్తుంది. సో మనకి సిమ్టమ్స్ ఏమైనా ఉన్నప్పుడు, నడుస్తున్నప్పుడు ఆయాసం కానీ, నొప్పి కానీ, మెట్లు ఎక్కినప్పుడు నొప్పి, ఆయాసం అలాంటివి ఏమైనా వచ్చినప్పుడు బెటర్ గో ఫర్ టీఎంటీ టెస్ట్. బట్ 2D ఈకో టెస్ట్ చేయించుకున్న తర్వాతే టీఎంటీ టెస్ట్ చేయించుకోవాలి. ఎందుకంటే కొంతమందికి బర్త్ డిఫెక్ట్స్ అనేవి ఉంటాయి. అంటే హోల్స్ అవి ఉండడం హార్ట్లో, ఆర్ వాల్యులర్ లీక్స్ లాంటివి ఉండడం, ఆర్ పంపింగ్ డిఫెక్ట్స్ కూడా ఉండొచ్చు. అండ్ మనకేం సిమ్టమ్స్ కూడా లేకుండా ఉండొచ్చు. సో మనకి హార్ట్ ప్రాబ్లం ఉందని కూడా తెలియకపోవచ్చు. ఇలాంటి కండిషన్స్ అన్ని రూల్ అవుట్ చేసుకోవడానికి ఫస్ట్ 2D ఈకో చేయించుకొని అప్పుడు టీఎంటీ టెస్ట్కి ప్రొసీడ్ అవుతే బెటర్. తెలుసుకోవాలి హార్ట్ ప్రాబ్లం ఉందా లేదా అన్నప్పుడు గెట్ ఈసీజీ, ఈకో అండ్ టీఎంటీ ఆల్సో డన్. టేక్ కేర్, స్టే హెల్దీ.